హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైలీ కూడా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సిజిడికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మనకి ఒక అప్డేట్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకి ఎవ్రీ ఇయర్ కూడా అంటే ప్రతిసారి కూడా మనకైతే ఎగ్జామినేషన్ షెడ్యూల్ కానీ నోటిఫికేషన్ షెడ్యూల్ కానీ ముందుగానే రిలీజ్ చేస్తారు. సేమ్ అదే విధంగానే గతంలో రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం ఏంటంటే మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు అనమాట. ఫిబ్రవరి 20కి అలా స్టార్ట్ అవుతుందని చెప్పారు. బట్ ఇది మాడిఫై చేస్తూ మళ్ళీ డిసెంబర్లోనే స్టార్ట్ చేసినామని అయితే చెప్పారనమాట. సో ఎప్పుడు స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ప్రతిదీ ఒకసారి అయితే చెప్తాను. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చాలా ముఖ్యం ఈసారి. గతంలో కూడా ఎవరైతే ఎగ్జామినేషన్ రాసి అంటే రన్నింగ్ కూడా కంప్లీట్ అయిపోయి మెడికల్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకైతే అప్డేట్ అయితే రాలేదు. అప్డేట్ వస్తే మళ్ళీ చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ టైం నోటిఫికేషన్కి డిసెంబర్లో అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని మళ్ళీ కొన్ని నుంచి అయితే ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వేకెన్సీ కూడా ఈసారి హెవీగానే ఉంటాయి. అండ్ ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ మెడికల్ కోసం వెయిట్ చేస్తున్నా కానీ వీళ్ళు కూడా అయితే ఒకసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసుకోండి. చాలా యూస్ఫుల్ నోటిఫికేషన్. 10th బేస్ క్వాలిఫికేషన్, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ దయచేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతారు. అండ్ ఆర్మీ, ఎస్ఎస్సిజిడి, ఆర్పిఎఫ్, నేవీ, కోస్ట్ గార్డ్ వీటన్నిటికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అనేది మనకి యూఎఫ్జే యాప్ లో తక్కువ ఫీజు తోటి హై సబ్జెక్ట్ ఇచ్చే విధంగా మీకు ఖచ్చితంగా గిట్టిన విధంగా అయితే కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. లేట్ చేయకుండా అయితే మీరైతే కోర్సు తీసుకొని మంచి ప్రిపేర్ అవ్వండి. సో మన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, మీరు మీ ఫోన్లో కానీ పీసీలో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ufjus.com అనే వెబ్సైట్కి అయితే ఎంటర్ అవ్వండి. ఓకేనే, సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ufjus.com. సో ఇక్కడ పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే డిఫెన్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ జాబ్స్ అని కూడా ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ అప్కమింగ్ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది చూసారా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2023 ఫుల్ డీటెయిల్స్ అనేసి. యాక్చువల్గా 2023లోనే మీరు స్టార్ట్ చేద్దామని చెప్పేశారు. బట్ కాబట్టి ఇప్పుడు 2022లోనే రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఏదో ఒకసారి అయితే తెలుసుకుందాం. ఒకసారి అయితే ఏం చేస్తారంటే ఇప్పుడు పాత డీటెయిల్స్ అనమాట ఇది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నాం. మనం రీఫ్రెష్ చేస్తే అప్డేట్ అయిపోతుంది అనమాట. సో ఓకేనా, మీరు కూడా ఒకవేళ ఓపెన్ చేశాక రీఫ్రెష్ చేయండి. అండ్ ఇక్కడ చూసిన తర్వాతకి ప్రతిదీ కూడా క్లారిటీగా అయితే చూడండి. అండ్ ప్రతిదీ అంటే 1-2 సార్లు అయితే చెప్తాను నేను. అండ్ మీరు ఇదంతా కూడా గమనించి ఖచ్చితంగా అయితే పనిచేసే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. చాలా ఎక్కువ మొత్తంలో వేకెన్సీ అయితే రిలీజ్ చేయాలి. సో లాస్ట్ టైం రికమెండ్ అప్పుడే వీళ్ళు ఏంటంటే మనకి ఎక్కువ మొత్తంలో ఎక్స్పెక్ట్ చేసాం వేకెన్సీ అనేది. బట్ అప్పుడు కొంచెం 25,271 వేకెన్సీస్ తోటి మనకి పెట్టారు. బట్ ఈసారి అయితే అలా లేదు, మనకి చాలా వేకెన్సీస్ అయితే వస్తాయి అనమాట. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 10th డిసెంబర్కి స్టార్ట్ అవుతుంది అనమాట. డిసెంబర్ 10కి స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ 19th జనవరి 2022 వరకు అయితే ఉండడం జరుగుతుంది అప్లికేషన్ అనేది. ఓకేనా, సో మనకి ఎక్కువ టైం అని అంటే ఏం లేదు, ఆల్మోస్ట్ ఒక 1 month టైం అయితే ఇస్తున్నారు. బట్ అయినప్పటికీ అది కూడా మనము తొందరగా అప్లికేషన్ తీసుకుంటే బెటర్ అనమాట. సర్వర్ చాలా బిజీ వస్తుంది. అండ్ దీని యొక్క పేమెంట్ అనేది మనకి ఇక్కడ అంటే 21st జనవరి 2023 వరకు అయితే అవకాశం ఇస్తున్నారు. ఇది వచ్చేసి ఆన్లైన్ పేమెంట్. ఆఫ్లైన్ పేమెంట్ అయితేనేమో 23 జనవరి అనమాట. దీని యొక్క ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ముందుగా ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మార్చ్ అండ్ ఏప్రిల్ మిడిల్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయారు. ఎక్కువగా టైం వేస్తలేరు అనమాట. అప్లికేషన్ తీసుకున్న కానీ ఎగ్జాక్ట్లీ మనకు 3 months అనమాట. అంతకెక్కుంటే ఎక్కువ టైం అనేది. యాక్చువల్ మనం ప్రిపేర్ అయితే అంటే మనకి 3 months అయితే సరిపోదని చెప్పుకోవచ్చు. దీనికి అప్లికేషన్ ఫీజు అనేది ఎంత ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, జనరల్ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. అండ్ ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఇటువంటి ఫీజు అయితే ఉండదు అనమాట. అండ్ అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా వాళ్ళు ఏ కేటగిరీ అయినా కానీ ఇటువంటి ఫీజు అయితే ఉండదు. ఓకే, దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మనకి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. పర్టికులర్గా పర్సంటేజ్ అని కూడా మెన్షన్ చేయలేదు. పాస్ అయిన ప్రతి ఒక్కరు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో అదనమాట. 1st March 2023 వరకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఏజ్ 18 నుండి 23 మిడిల్ అయితే ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, సో అది మీరు గమనించాల్సిన విషయం. అండ్ ఇక్కడ ఓబీసీ వరకు వచ్చేసి అయితే 26 years వరకు అయితే ట్రై చేసుకోవచ్చు. అండ్ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇప్పుడే తెలియదు మనకి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎస్సీ/ఎస్టీ వరకు వచ్చేసి మనకి 28 years వరకు ట్రై చేసుకోవచ్చు అనమాట. అండ్ జనరల్ కేటగిరీస్ వరకు వచ్చేసి మనకి ఏంటంటే 23 years వరకు ట్రై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ముందుగా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి పీఈటీ, పిహెచ్డి ఉంటుంది. తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది అనమాట. క్వశ్చన్ ప్యాటర్న్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూసారు. ఇందులో 25 క్వశ్చన్స్ ఉంటే 25 మార్క్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటే 25 క్వశ్చన్స్ ఉంటే 25 మార్క్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటే 25 మార్క్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ అండ్ అదేవిధంగా
ఇంగ్లీష్ ఆర్ హిందీ అనమాట. రెండిట్లో ఏదైనా ఒక ఆప్షన్ మనకి. ఇందులో వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్గా వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. అండ్ 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు మనకి. ఇక్కడ 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం అయితే ఎగ్జామినేషన్ అయితే డీల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మనకి దగ్గరలో ఆప్షన్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్లో పాస్ అయిపోయిన తర్వాతకి అండ్ ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది, 24 మినిట్స్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ ఉంటుంది, 8.5 మినిట్స్ అనమాట. 8 మినిట్స్ 30 సెకండ్స్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అనమాట. జస్ట్ క్వాలిఫై ఇందులో మెరిట్ అటువంటిది అయితే ఏమి ఉండదు, ఇన్ టైంలో వస్తే సరిపోతుంది. అండ్ ఇంకా హైట్ విషయానికి వచ్చేసి చూడండి, ఇక్కడ జనరల్ కానీ అండ్ అదేవిధంగా ఎస్సీ కానీ ఓబీసీ కానీ అంటే ఎస్టీ క్యాండిడేట్స్ తప్ప, ఎస్టీ వాళ్ళు తప్ప రిమైనింగ్ వాళ్ళు మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా 170 సెంటీమీటర్స్ ఉండాలి. అదే ఎస్టీ వాళ్ళు అనుకోండి, మేల్ క్యాండిడేట్స్లో 162.5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అదే ఫీమేల్ క్యాండిడేట్స్లో ఎస్టీ వారు తప్ప మిగతా వాళ్ళందరూ 157 సెంటీమీటర్స్ ఉండాలి. ఎస్టీ వారు వచ్చేసి మనకి 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అనమాట. వీళ్ళకి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చేసి మనకి ఇక్కడ చూడండి మేల్ క్యాండిడేట్స్ మాత్రం ఉంటుంది. ఇక్కడ ఎస్టీ వారికి తప్ప రిమైనింగ్ వాళ్ళందరికీ వచ్చేసి 80 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. అండ్ ఇక్కడ ఏదైతే రిమైనింగ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 76 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక 5 సెంటీమీటర్స్ అనేది కామన్గా ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్పాండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎక్స్పాన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. చెస్ట్లో చాలా మంది కూడా మన ఫిజికల్ జరిగింది కదా, సో వాళ్ళకి చెస్ట్లో చాలా మంది కూడా అయితే పోయిందనమాట. కాబట్టి మీరు కూడా చెస్ట్ పైన అయితే ఫోకస్ చేయండి. ఎగ్జామినేషన్ కూడా ఇవన్నీ పాస్ అయిన తర్వాత మనకి చెస్ట్లో కూడా పోతే మనకి చాలా ఇబ్బంది పడతాం అనమాట. ఎందుకంటే అది మన మిస్టేక్, మనం చెస్ట్ ఇంప్రూవ్ చేసుకోలేదు కాబట్టి. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. మనం ఎంతవరకు స్కోర్ చేసి ఈజీగా గెటిన్ అవ్వగలం అనేది ఇక్కడ యావరేజ్గా ఇచ్చేసాను. మరి ఈ యొక్క నోటిఫికేషన్ గురించి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే ఇచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ గురించి నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు ఒకసారి అక్కడైతే చూసుకోండి అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది సార్. ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ అయితే వచ్చేసాం అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి చూడండి యాన్యువల్ క్యాలెండర్ అయితే ఉంటుంది. ఇక్కడ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ క్యాలెండర్ కింద అయితే ఉంది సార్, క్లిక్ హియర్ అనేసి ఎగ్జామినేషన్ క్యాలెండర్. డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను, ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేశాను. ఇలా డౌన్లోడ్ చేశాక పైకి లాస్ట్ వరకు అయితే స్క్రోల్ చేశాను. ఇక్కడ 14th ఉంది సారా. ఇక్కడ వచ్చేసి చూడండి మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ అని ఉంది సారా ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకైతే మీరు గమనించవచ్చు అనమాట. December 10th నుండి అండ్ అదేవిధంగా January 19th వరకు అవుతుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి March and April 2023 మిడిల్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. ఇదొకటే, ఇదే కాదు మనకి ఇక్కడ చాలా ఉంటాయి అనమాట. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ అయినా కానీ మేల్ అండ్ ఫీమేల్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది సరే ఢిల్లీ పోలీస్లో. ఇవన్నీ చూసుకోవచ్చు. ఢిల్లీ పోలీస్లో మనకి డ్రైవర్ పోస్టులే కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు అండ్ సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఇలా చాలా అయితే ఉంటాయి. అన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇది ఎస్ఎస్సి సంబంధించినటువంటి 1 year యాన్యువల్ క్యాలెండర్ ఇదంతా కూడా. చూసారు కదా నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వనమాట. సో మనకి ముందుగా అయితే ఫిబ్రవరిలో కండక్ట్ చేద్దాం అనుకున్నారు, బట్ ఇప్పుడు డిసెంబర్లోనే స్టార్ట్ చేస్తున్నారు. మార్చ్ ఏప్రిల్ వరకు మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకుని త్వరగా రిక్రూట్ చేసుకున్నాం అనే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి త్వరగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అయితే పని అయితే ప్రిపరేషన్ అయితే చాలా స్పీడ్ గా కంటిన్యూ చేసి కంప్లీట్ చేయాలి. ఓకేనా. సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. UFJ యాప్ SSC GD ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ అండ్ వంటి ఉద్యోగాల కోసం UFJ యాప్ లో ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కరోనా సమయంలో ఇంటి వద్దే ఉండి నీ ప్రిపరేషన్ మొదలుపెట్టు, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకో.